అందరికీ స్వాగతం అండి. ఈరోజు మనం సినిమా కబుర్లు చెప్పుకోవాల్సిన రోజు. ఈరోజు ఎందుకో సినిమాకి సంబంధించిందే కానీ, నాకిష్టమైన కొన్ని సినిమా పాటలు మొదళ్ళు మీతో పంచుకోవాలనుకుంటున్నాను. ఎందుకంటే పాటలు పాడుకుని, విని కొన్ని రోజులైంది గదా! అందుకని నా ఈ ప్రయత్నం. అంతేకాదు మధ్యలో ఒక చిన్న డాన్స్ బిట్. మరి ముందుగా అందరి ఇలవేల్పువే తల్లి సుందర శుభమూర్తివే మా ఆశలు పండించవమ్మా అందరి ఇలవేల్పువే తల్లి సుందర శుభమూర్తివే మా ఆశలు పండించవమ్మా. ఇది శ్రీమతి సుశీల, శ్రీమతి ఎస్ జానకి వీరిద్దరూ కలిసి పాడిన పాటండి. మూవీ పేరు అంత బాగా గుర్తులేదు కానీ ఒక దీపం వెలిగింది అనుకుంటా. మరొకటి గుడిలో దేవుని గంటలా నా హృదిలో ఆరని మంటలా కలలు కన్నా కన్నెవలపులు గాలి గోపుర దీపాల గుడిలో దేవుని గంటలా నా హృదిలో ఆరని మంటలా కలలు కన్నా కన్నెవలపులు గాలి గోపుర దీపాల గుడిలో దేవుని గంటల నా హృదిలో ఆరని మంటలా. ఇది శ్రీమతి సుశీల గారు పాడిందండి. సిరి సంపదలు సినిమా. మరొకటి విందామా? చిరునవ్వులోని హాయి చిలికించు నేటి రేయి ఏనాడు లేని హాయి ఈనాడు కలిగెనోయి చిరునవ్వులోని హాయి చిలికించు నేటి రేయి ఏనాడు లేని హాయి ఈనాడు కలిగెనోయి. ఇది రామారావు గారి సినిమా అగ్గిబరాట అండి. ఘంటసాల గారు సుశీల గారితో కలిసి పాడారు. వెన్నెలలోని వికాసమే వెలిగించెదని కనుల వెన్నెలలోని వికాసమే వెలిగించెదని కనుల వేదన మరచి ప్రశాంతిగా నిదురించుము ఈ రేయి నిదురించుము ఈ రేయి వెన్నెలలోని వికాసమే వెలిగించెదని కనులా. మరొక పాట నీలో నాలో ఒకటే రక్తం నీది నాది ఒకటే ప్రాణం నువ్వు నేను అన్నా చెల్లి ఒక్క దేవుడే మనకు తల్లి తండ్రి నీలో నాలో ఒకటే రక్తం నీది నాది ఒకటే ప్రాణం. ఇది చిన్నారి పాపలు అనే సినిమా అండి. ఈ సినిమా ప్రత్యేకత ఏమిటంటే అందరూ ఆడవారే ఈ సినిమాకి పనిచేశారు. నిర్మాత సరోజిని గారు ఎవరో ఉండాలండి, బాగా గుర్తులేదు కానీ దర్శకత్వం మన అభిమాన నటి సావిత్రి గారు, సంగీతం శ్రీమతి పి లీల గారు, ఇలా అన్నమాట. ఇప్పుడు ఒక చిన్న డాన్స్ బిట్ చూద్దామండి. ఆ డాన్స్ బిట్ అయ్యాక వీలుగా ఉంటే, టైం ఎక్కువ కాకుండా ఉంటే ఇంకొక 2 పాటలు గుర్తు చేసుకుందాం. డాన్స్ బిట్ చూసే ముందు నాకు స్వతహాగా నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళలో ఏదైనా టాలెంట్ ఉంటే దాన్ని ప్రదర్శింపచేయాలి అని అనుకుంటాను. అసలు నేను ఈ కదంబమాల మొదలెట్టిందే అలాంటి ఉద్దేశంతో. ఇక్కడ నేను చెప్పేది ఏమిటంటే మీ పిల్లల్లో ఏదైనా టాలెంట్ ఉంటే దాన్ని చాలా ప్రోత్సహించాలి. నేను మా పిల్లలకు ఒకటే చెప్తాను. మీరు ఒకవేళ ఇంజనీరింగ్ చదువుతూ ఉంటే ఉదాహరణకి మీతో పాటు ఒక 1000 మంది ఇంజనీరింగ్ డిగ్రీలు చేసి బయటకొస్తారు. ఆ 1000 మందికి ఇంజనీరింగ్ పట్టాలొస్తాయి. కానీ అందరికీ లలిత కళలు అబ్బాలనేం లేదు. ఒక పాట లేదా నృత్యం
ఒక ఆర్ట్ డ్రాయింగ్ గానీ, లేదా కథలు రాయడం గానీ, కవిత్వం రాయడం గానీ, ఇలా అదనపు టాలెంట్స్ ఉన్న మీ మీ పిల్లల్లో చదువుతో పాటు దానికి కూడా ప్రాముఖ్యతనిచ్చి తయారు చేయండి. పిల్లలకి సాధారణంగా శ్రద్ధ ఉండదు. ఎందుకంటే వాటి వాల్యూ వాళ్ళకి తెలీదు కాబట్టి. తల్లిదండ్రులే గుర్తించి, ప్రోత్సహించి పైకి తీసుకురావాలి. నేను ఇలాగే ఖాళీగా కూర్చున్నప్పుడు ఏవేవో ఆలోచనలొస్తూ ఒక రిథమ్ పెట్టి ఈ డాన్స్ కంపోజ్ చేసి చేయించాను. ఊరికే చూడండి సరదాగా. మనలో కానీ, మన చుట్టుపక్కల గానీ, మన ఫ్యామిలీ మెంబర్స్‌లో గానీ ఏవో ఒక ప్రత్యేకతలు ఉండొచ్చు. మరి డాన్స్ చూద్దామా? పొదరింటి నీడలలో పొంచింది రాధ, పొదరింటి నీడలలో పొంచింది రాధ, ఎదురు తెన్నులు చూచి విసిగింది రాధ, ఎదురు తెన్నులు చూచి విసిగింది రాధ, ఇంత జాగేల మురళి మోహన వేగరావోయి రావోయి ఓ మాధవా, రావోయి రావోయి ఓ మాధవా, అందాల రాధా అలిగింది వేగరావోయి రావోయి ఓ మాధవా, రావోయి రావోయి ఓ మాధవా. నీ ధర్మం నీ సంఘం నీ దేశం నువ్వు మరువద్దు, జాతిని నడిపి నీతిని నిలిపిన మహనీయులనే మరువద్దు. నీ ధర్మం నీ సంఘం నీ దేశం నువ్వు మరువద్దు, జాతిని నడిపి నీతిని నిలిపిన మహనీయులనే మరువద్దు, మహనీయులనే మరువద్దు, మహనీయులనే మరువద్దు.